జనసేన వ్యవహారం రచ్చరచ్చగా మారుతుంది. వైజాగ్లో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు వీధికెక్కుతున్నాయి. ఏకంగా అవినీతి అక్రమ భాగోతాలు వెల్లడైపోతున్నాయి. డీసీసీబీ చైర్మన్గా ఉన్న జనసేన పార్టీ నాయకుడు కోన తాతారావు అవినీతి వ్యవహారాల మీద జనసేనకే చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. జనసేన పార్టీ నాయకుడిగా ఉన్న కోన తాతారావు 2024లో పోటీ చేయాలని చాలా తహతహలాడారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి ఆయన జనసేన పార్టీలో చేరారు. వైజాగ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లోనూ టికెట్ కోసం ప్రయత్నం చేసినా ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకు గాను ఆయనకి డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జ్ పదవికి నామినేట్ అయ్యారు. అలా నామినేట్ అయిన 4 నెలల కాలంలోనే ₹1 కోటి వరకు అక్రమాలకు పాల్పడ్డారు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా మూర్తి యాదవ్ ఇప్పుడు ఫిర్యాదు చేసినటువంటి తరుణంలో ఈ ఉదంతం సంచలనంగా మారుతుంది. విశాఖపట్నం జీసీసీబీలో ఏకంగా ₹1 కోటి కొల్లగొట్టేశారు, అది కూడా జనసేన పార్టీ నాయకుడు కోన తాతారావు ఆధ్వర్యంలోనే అక్రమాలు జరిగాయి అంటూ జనసేన కార్పొరేటర్ ఫిర్యాదు చేయడం ఆ పార్టీలో ప్రకంపనలు పుట్టించేలా కనిపిస్తోంది. జనసేన పార్టీ నాయకత్వమే అధికారం దక్కగానే అన్ని రకాలుగాను దోచుకునే భాగోతాలకి పాటుపడుతున్న వైనం చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. వైజాగ్ డీసీసీబీలో వివిధ రకాల వ్యవహారాలు చక్కబెడుతూ అందులో ₹1 వరకు కోన తాతారావు అండ్ కో కొల్లగొట్టేశారు అని మూర్తి యాదవ్ ఆధారాలతో సహా వెల్లడించారు. రుణాలు రీషెడ్యూల్ చేయాలంటే అందులో పర్సంటేజ్ తీసుకుంటున్నారని, ఆయన క్యాంప్ ఆఫీస్ పేరుతో భారీగా డీసీసీబీ నిధులు స్వాహా చేశారని, ఇంటికి ఫర్నిచర్ అన్నట్టుగా భారీ నిధులు కొల్లగొట్టారని, ఇలా రకరకాల పేర్లతో మొత్తం ₹1 వరకు దందా నడిచిందన్నది మూర్తి యాదవ్ చేస్తున్న అభియోగం. అందులో కోన తాతారావు ఆయన బంధువులు కూడా ఈ వ్యవహారాల్లో పెద్ద పాత్ర పోషిస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. దీంతో జనసేన పార్టీ నాయకత్వానికి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పి తీసుకొచ్చే విషయంగా మారబోతోంది. జనసేన పార్టీలోనే జీవీఎంసీలో కార్పొరేటర్గా ఉన్న మూర్తి యాదవ్, డీసీసీబీ చైర్పర్సన్గా ఉన్న కోన తాతారావు మీద ఎంత పెద్ద అభియోగం మోపడంతో ఇదొక సంచలనంగా మారుతోంది. విపక్షాలు ఆరోపణ చేస్తే ఒక వ్యవహారం, లేదు మిత్రపక్ష పార్టీ నాయకులు ఈ పదవి కోసం పోటీపడి అభియోగాలు మోపితే మరొక తంతు. కానీ నేరుగా జనసేన పార్టీ నాయకుడే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పదవిలో ఉన్న వ్యక్తి మీద ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం చాలా చాలా పెద్ద వ్యవహారంగా మారుతోంది. మొన్నటి జూన్లో కోన తాతారావుకి డీసీసీబీ అవకాశం వచ్చింది. ఇంత స్వల్పకాలంలోనే ₹1 మొత్తాన్ని కాజేశారంటే ఇక పదవీ కాలం కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇంకెంత మొత్తం స్వాహా చేసేస్తారు అనే అనుమానం కలుగుతుంది. ఇలా జనసేన పార్టీ నేతలు అందిన కాడికల్లా దోచుకుంటున్నారు అనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? ఇప్పటికే జనసేన పార్టీకి చెందిన అనేక మంది నేతల మీద వివిధ ఆరోపణలు ఉన్నప్పటికీ ఎక్కడా పవన్ కళ్యాణ్ పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ హోదాలో ఇంత పెద్ద మొత్తం అక్రమాలకు పాల్పడుతుంటే, అవినీతి దందాలు సాగిస్తుంటే దాన్ని సహించలేని జనసేన నేతలే నేరుగా ఫిర్యాదులు చేసే వరకు వస్తే ఇప్పుడైనా ఉప ముఖ్యమంత్రికి ఈ వ్యవహారం పడుతుందా? తన పార్టీ నేతలు చెలరేగిపోతున్నటువంటి వైనాన్ని కట్టడి చేసేదానికి పూనుకుంటారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూడాలి.